ఎఫెసు పట్టణము విగ్రహారాధన, వ్యభిచారము, సాతాను పీఠం వేసుకున్న స్థానం అనమాట ఎఫెసు. మీరు ఇంకోటి నోట్ చేసుకోవాలా, 1 తిమోతి 2 తిమోతిలోకి రాసిన పత్రిక ఉంది కదా, ఆ 2 పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు తిమోతి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాశాడు. తిమోతి యవనస్తుడైన సేవకుడు. ఆయనను పౌలు గారు అన్నారు, నువ్వు ఎఫెసు పట్టణంలో సేవ చేయాలి అని పంపించినప్పుడు అక్కడ అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ స్థానంలో సేవ చేయడం అంటే చాలా కత్తిసాము, చాలా భయంకరం. అతని మనసు ఇష్టం లేకపోయినా దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఆ పిలుపుకు లోబడి వెళ్ళాడు. అతని బలపరచడానికి, ప్రోత్సహించడానికి ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జార్టేషన్స్, తర్వాత ఆ సంఘానికి, హెల్డర్స్కి, సేవకునికి సంఘం అంటే ఎట్లా ఉండాలి, సేవకుడు ఎట్లా ఉండాలి, సంఘ పెద్దలు ఎట్లా ఉండాలి, అసలు సంఘము ఎవరిని పోలి నడవాలి, వీటన్నిటి గురించి, యవనస్తులు ఎట్లా ఉండాలి, వృద్ధులతో మాట్లాడినప్పుడు ఒకవేళ వృద్ధులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఎట్లా గద్దించాలి, సంఘంలో ఉన్న విధవరాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి, యవనస్తురాళ్ళ పట్ల ఎట్లుండాలి, ఇవన్నీ విషయాల గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో 1 తిమోతి 2 తిమోతి ధనము గురించి హెచ్చరికలు ఇలాంటి అన్నీ కనబడతాయి. ఎఫెసు సంఘములో సేవ చేయడం అంటే చాలా కష్టతరమైన విషయం. ఆయన తిమోతి యవనస్తుడు ఆ సంఘములో సేవ చేయడానికి చేస్తున్నప్పుడు అతని బలపరచడానికి, మీకు దేవునికి స్తోత్రం కలుగాక, అతడు రాశాడు ఆ పత్రిక. ఇక్కడ దేవునికి స్తోత్రం చూడండి, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసుకు వచ్చాడు. ఆ ఎఫెసు పట్టణం ఎట్టుంది, కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ. ఇక్కడ ఈరోజు యూత్ మీటింగ్లో మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1, కీబోర్డ్ అనగా బాగా మొత్తం బ్రదర్ బాగా వాయిస్తాడు, ఇంకా వాయిస్తాడు, ఇంకా దేవుడు ఆయన ఏళ్ళు ముట్టాల, ఆయనకు అవకాశం దొరుకుతలేదు. ఎందుకంటే మేము అటే పెడుతున్నాం. ఆయన దేవుని దయతో నా స్థానంలోకి ఎవరైనా వచ్చి, అంటే బర్నాడు కాదు కానీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు ఇటు రావాలా, అందరూ వీళ్ళు ప్లే చేస్తే ఈ మోగుతుంది, పనిచేసినట్టు వస్తుంది, కానీ అంత చక్కగా వాయిస్తారు. ఎందుకంటే అది వేళ్ళు, అందుకే ఈ వేళ్ళు దేవునికి స్తోత్రం మలుస్తాడట. కీర్తనలో అంటాడు, తెరవద్దు కానీ నా వేళ్ళకు నువ్వు పోరాటం నేర్పావంటాడు. తర్వాత దావీదు సితారాను చమత్కారంగా వాయించగలిగిన వాడు. సితారాను చమత్కారంగా అట్లా ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నా, ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోలే, మనమున్న ప్రాంతం ఏదైనా, ఉన్న బస్తీ కానీ, గ్రామం కానీ, చిన్న ఇల్లు కానీ, పెద్ద ఇల్లు కానీ, పెద్ద కుటుంబంలో పుట్టినా, చిన్న కుటుంబంలో పుట్టినా, ఒకటి నీవు గుర్తించుకోవాలి, నీవు దేవునికి తెలియకుండా ఆ స్థానంలో, ఆ ఇంట్లో, ఆ తల్లిదండ్రుల గర్భములో పుట్టలేదు. గాడ్ నోస్ వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడున్నావో, వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నావో ఆయనకు తెలుసు. నువ్వు ఒక్కటి ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాలి. ఇది పెద్ద ప్రసంగం, పాయింట్స్ మెసేజ్ కాదు, నేను సింపుల్గా మాట్లాడుతున్నా. జనరల్గా ఎక్కడున్నావో దేవునికి నీవు తెలుసు, నువ్వెక్కడున్నా. ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు కొంతమంది శిష్యులు ఉన్నారు, అక్కడ ప్రభుని వెంబడిస్తున్న వారు ఉన్నారు, అపోల్లో యొక్క బోధలు విరిగిన వారు ఉన్నారు, కానీ వారికి పరిశుద్ధాత్మ లేదు. ఎందుకు తెలుసా? మీరు ఒకసారి ఈ మాటలోనే మనం బాగా గమనిస్తే, పై భాగంలో కూడా అపోలో గురించి 24 నుండి 28 వరకు ఉన్న చదవద్దు, కానీ అక్కడ అపోలో కూడా లేఖనాలందు ప్రావీణుడు, మెమరైజ్ చేసుట్లో కానీ, ధారాళంగా మాట్లాడట్లు కానీ, ధాటిగా మాట్లాడట్లు కానీ అపోలో చాలా ప్యూర్ గాంచిన వాడు. అందుకే కొరింథీ సంఘములో 1వ అధ్యాయంలో మీకు తెలుసు, కొంతమంది సంఘములు ఎట్టున్నారు, అపోలో గొప్పడు అని ఒకరు అంటున్నారు. కొంతమంది ఏమన్నారు, లేలే కేఫా గొప్పడు. అపోలో ఏంది? కేఫా గొప్పడు. కేఫా అయితే యేసు ప్రభువుని శిష్యుడిగా చేశాడని. కొందరు కేఫా కాదు, అసలు విద్య లేని పాముడు అన్నాడు, ఏదో నా మాత్రం విద్య, హైలీ ఎడ్యుకేటెడ్, అసలు పౌలు గొప్పడు కూడా అని అంటున్నాడు. పౌలు గొప్ప కాదు, పేతురు కాదు, అపోలో కాదు, యేసు ప్రభు లేకపోతే వీళ్ళు ఎక్కడయ్యా, క్రీస్తే గొప్ప అని కొంతమంది. ఈ కొరింథీ సంఘము ఆత్మపూరితమైన సంఘము, వరాలు కలిగిన సంఘము, జ్ఞానం కలిగిన సంఘము, పరిశుద్ధులు. ఈ సంఘములో ఇలాంటి రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి. చదవండి ఒకసారి 1 కొరింథీ, ఇది ఇట్లనే పెట్టుకొని త్వరగా. ఒకటి 10 లేదా 5వ వచనం చదవండి. క్రీస్తును గురించిన 1:5, కొరింథీ 1:5.
ఫస్ట్ చాప్టర్ 5th వర్స్. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానముల్లోనూ ఏమయ్యారు? ఐశ్వర్యవంతులు. ఉపదేశములోను తర్వాత ఏం చెప్పండి? జ్ఞానములోను మీరు ఏమయ్యారు? ఐశ్వర్యవంతులైరి. తర్వాత 7వ వచనం, గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారు. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు. ఆ ప్రభు రాకలు ఎదుర్కోవాలంటే ఏం కావాలా? ఎన్ని తెలిసినా ఏమున్నా నిరపరాధులు, ఇంగ్లీష్లో బ్లేమ్లెస్ అని ఉందో ఏముందో నాకు తెలియదు, కానీ నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచునని చెప్పి ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సావాసానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడే. మరి సావాసానికి వచ్చిన వారు, చర్చికి వచ్చిన వారు అందరూ ఒకే మైండా? కాదు. కింద చూడండి 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై అంటే సిద్ధపడి ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అని చెప్పి కింద ఆ మాటలు అంటాడు. కొందరు పౌలు వారని, కొందరు కేఫా. అయ్యా ఎవరండి మేమంతా పని వాళ్ళం అంటాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి అపోలో నాటాడేమో, ఒకరు నీరు పోసేవారు, ఒకరు ఎరువు వేసేవాడు. వృద్ధి చేసేది దేవుడే, క్రీస్తే కదా. మేమంతా పని వాళ్ళం, ఆయన మాతో పాటు జత పనివాడు. కాబట్టి ఇది వన్ మ్యాన్ షో కాదు, సంఘానికి హీరో ఆయనే, యేసుక్రీస్తు తప్ప. హీరో అంటే ఇంకా మీరు ఏదో హీరోను ఊహించుకోకండి. ఆయనను మించిన హీరో ఎవ్వరు లేడండి. వీళ్ళంతా మట్లు కలిసిపోయారు. ఉన్నంత మటుకు ఆ ఫేమ్ నేమ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఆయన మించిన హీరోలు, రియల్ హీరో లేరు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా హీరోనే. ఫ్రీడమ్ కోసం వాళ్ళు ఫైట్ చేశారు, స్వాతంత్రం తెచ్చారు. వాళ్ళు హీరోలు ఎట్లా కాదు పాస్ గారు అంటారు, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. రెజ్లింగ్లో ఉంటారు కొంతమంది అథ్లెట్స్, వాళ్ళు కూడా ఫైటర్స్ అంటారు, గ్రేట్ ఫైటర్ అంటారు. డబ్ల్యూడబ్ల్యూలో చూసేవారా అని పేరు బ్రాక్ లెస్నర్. బ్రాక్ లెస్నర్ అంటే కొందరు ఆయనకి లేచిలో పడతాడు వాడు, ఎందుకంటే బ్రాక్ లెస్నర్ రాగానే వాడు కీకలు కొడతాడు. ఇందులో ఎవరు కొడతారో నాకు తెలియదు. వాడు జాన్ సీనా అనగానే లేస్తాడు. అంటే మనుషులకు ఒక్కొక్క ఫ్యాన్ ఉంటుంది. కానీ యేసు ప్రభు సర్వ ప్రపంచానికి విడుదల. నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాకి అయితే, ఇండియాకేమో గాంధీ మహాత్ముడు, ఇలాంటి స్వాతంత్రం. కానీ క్రీస్తు మాత్రం ప్రపంచానికే స్వాతంత్రం. దెర్ ఇస్ నో వైట్ మ్యాన్, దెర్ ఇస్ నో బ్లాక్ మ్యాన్, ఎవ్రీబడి ఈక్వల్ ఇన్ క్రైస్ట్. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఒపీనియన్స్లో ఉండొచ్చు మనకు, కానీ అవి సంఘంలో కక్షలాగా పగలాగా మారకుండా, ప్రభా నా అభిప్రాయాలు నాకు ఉండొచ్చు, కానీ నా అభిప్రాయం నీ అభిప్రాయంతో ఏకీభవించాలి. నీ వాక్యం దగ్గర కానీ ఐ సరెండర్ మై సెల్ఫ్ టు గాడ్ అనాలి. దేవుని దగ్గర నేను సరెండర్ అయిపోవాలి. మనిషిని చూస్తే ఈయనకంటే నాకేమో నేను ఎక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దేవుని దగ్గరకు వస్తే చిన్నవాళ్ళు. ఈ మాట ఏం చెప్తున్నానంటే, ఇలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళంత జ్ఞానులు ఉపదేశములు ఎదిగిన వారైనా కొరింథీ సంఘంతో ఏమంటున్నాడు? వాళ్ళతో ఏమన్నాడమ్మా? ఎఫెసీ సంఘంలో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ అన్న సంగతే తెలియదు. అందుకే వారి మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు ఏం పొందారు? పరిశుద్ధాత్మ. మీరు నంబర్ 1 నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సంఘము అన్నప్పుడు, ఒక ఇల్లు కుటుంబంలో అన్నప్పుడు తండ్రికి ఉన్న ఆలోచనలు కుమారునికున్నది భార్యకుండు, భార్యాభర్తల ఆలోచనలు కొన్నిసారి పిల్లలకుండు, పిల్లల ఆలోచనలు కొన్నిసారి తల్లిదండ్రులకుండు. డిఫరెంట్ డైరెక్షన్లో మనం ఉంటాం, కానీ కలిసి మ్యూచువల్గా ప్రయాణం సాగిస్తాం, అంటే కలిసి పోవలసి వస్తుంది. అదే కుటుంబం. అట్లా సంఘంలో కూడా ఇంతమంది మైండ్ సెటప్లో వెళ్ళాలంటే మామూలు విషయమా? సంఘ కాపరిగా చాలా కష్టం. నన్ను బట్టి ఇక్కడ వస్తున్నారని నేను అస్సలు అనుకోను. ఐఎమ్ నథింగ్ అని ఏడుస్తాను నేను దేవుని దగ్గర. ప్రభా నేను ఎంతటి వాడిని, ఇది నీ సంఘం నువ్వు స్థాపించిన. అనేకులు కన్నీరు గార్చారు సంఘం. ప్రభా వాళ్ళ ప్రార్థనలు వ్యర్థం పోవద్దు, నేను ఈరోజు ఉంటాను రేపు వెళ్ళిపోతాను ప్రభా, నువ్వు ఉన్నని తినాలే. ఈడైనా సేవ తప్పదు, ఎక్కడైనా సేవ తప్పదు, కానీ సచ్చే వరకు మాత్రం సేవ చేస్తాను, తిరిగేది లేదు. కానీ ఒకటి మనం ఈరోజు యవనస్తులుగా నోట్ చేసుకోవాల్సిందండి, మనం ఏ స్థానంలో ఉన్నా డిసప్పాయింట్ కాకండి, డిస్కరేజ్ కాకండి. ఒకటి అడగండి, నేనున్న స్థానం ఎలాంటిదైనా, నాకున్న తల్లిదండ్రులు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, చదువు లేకపోయినా, నాకు కొన్ని సౌకర్యాలు ఉన్నా, కొన్ని రిసోర్సెస్ లేకపోయినా, నీ కనుదృష్టి నా మీద ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, పరిశుద్ధాత్మతో నింపబడ్డ అనుభవం మీలో కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. మీరు ఇన్స్ట్రుమెంట్స్ మంచిగా ప్లే చేయాలన్నా, చక్కగా పాడాలన్నా, ఫస్ట్ సాధన చేయరా. ఒక పాట ఉంటుంది, సినిమా పాటని కానీ పాత పాట, సాధన చేయరా నరుడా సాధ్యం గాంధీ ఏది లేదనని ఘంటసాల పాడాడు ఒకప్పుడు. ఇప్పుడు అది మీరు వినరులే.
అప్పుడు వినపాడు కాబట్టి జరజ్ఞ అంటే సాధన చేయి అని ఏమంటారు అంటే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా, కరెక్టేనండి. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తే సాధన చెయ్యాలి. దేవుని దగ్గర కూడా మేము నాది గాడిద లాంటి స్వరం, మీరు ఒప్పుకోకపోయినా, అంటే గాడిద అంటే దేవుని అవమానపరచడం లేదు, మంచిదే, కానీ నాది కొన్నిసార్లు బొంగురు పోతుంది, ఈయనకి ఇబ్బంది ఉంటుంది. మీరు భరిస్తున్నారు తప్ప మంచోళ్ళు, మీరు మంచి మనసు కాబట్టి తట్టుకుంటున్నారు. వేరేళ్ళు అయితే అంతే, శంకరపేటోళ్ళు లేచిపోరు కానీ చెప్తున్నాను. కానీ అలాంటి వ్యక్తిని నన్ను ఉన్నారు, మీకు ఎంతో ఎడ్యుకేషన్ ఉంది, మీ ఎడ్యుకేషన్ ముందన్న అది ఎంత అండి. కానీ ఏమిట్లో లేని వాళ్ళం, కానీ దేవుని కృప ఉంది అంతే. మాకు మీకు చదువు ఉంది, మంచి సంస్కారం ఉంది, మంచి విద్యావంతుల తల్లిదండ్రులు ఉన్నారు, అన్నీ నేర్పెట్టేవాళ్ళు ఉన్నారు. కృంగిపోవద్దు. దేవుడు మిమ్మల్ని ఏ స్థానంలో పెట్టాడో మీరు అనుకుంటారు కొన్నిసార్లు, దేవుడు నన్ను చూస్తలేడని. దేవుని కనుదృష్టి చాలా గొప్పది. మేము కూడా ఆయన సన్నిధిలో మోకరించి ఏడుస్తూ పాడుతుంటాం. అదే పాటను పాడి ఏదో జాన్ వెస్లీ గారి కాపీ కాదు, ఏసన్న గారి కాపీ కాదు, నో కాపీ, ఒరిజినల్గా పాడే ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు చేస్తామో చేస్తాం. అది నువ్వు ఇయ్యు ప్రభు అని దేవుని అడుగుతాం. అంత యాజ్ మచ్ యాజ్ ఐ విల్ గివ్ మై బెస్ట్ టు గాడ్, అంతే. అది వాయిస్లో కానీ, ప్లే చేస్ట్లో కానీ, పాటలో కానీ పూర్తితో శక్తి వంచన లేకుండా చేస్తాను. ఒకవేళ ఏదో థ్రోట్ ఇన్ఫెక్షనో ఏదైనా సందర్భం ఉంటే వేరు తప్ప, కానీ నాకు వచ్చిన అవకాశం ఏదో వదులుకోను ప్రభువా, నేను మయంపరచడానికి వచ్చిన అవకాశం వదులుకోను ప్రభువా, నేను మయంపరుస్తాను. ఆయన ఏమన్నాడు యేషయా, నేను ఎవరిని పంపాలంటే ప్రభువా అపవిత్రమైన పెదలు గలవాడిని నేను ఉన్నాను, కానీ నేను ఉన్నాను అన్నాడు. మరి ఎవరు వెళ్తారు అంటే ఆయన అంటుండే నేను వెళ్తాను, కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. అప్పుడు ఏమన్నాడు, అపవిత్రమైన ఒప్పుకున్నప్పుడు కారు నిప్పు వచ్చి పెదవులకు తగిలిచ్చింది. మన అపవిత్రత కొన్నిసార్లు రోజు మనకు అపవిత్రత తగిలి ఏమంటే తెలుసా, నువ్వు ఈరోజు అపవిత్రుని, నువ్వు అయోగ్యుని, నువ్వు ఆ పాడేది, నువ్వు పాడి తింటారా, నువ్వు మైకు పడి తింటారా, ఇక నువ్వు పాడినట్టే. సైతాను ఆల్వేస్ డిస్కరేజ్మెంట్ చేస్తా. యోబు భార్య ఏమన్నది, అన్ని ఎందుకు కాపురం చేసి ఆయనతో తిని పడుకొని పిల్లలు కానీ ఉన్నామే, ఆమె ఏమన్నది, ఇంకా భక్తిని వదిలిపెట్టవయా, తిని చచ్చిపో అన్న. మన తెలంగాణ యాసలు చెప్తారు, తిని చచ్చిపో, ఇంకేం భక్తే అని. ఆయన ఏమన్నాడు, మూర్ఖురాలు మాట్లాడమాట, భార్య నా మాట అన్న. అన్ని కోల్పోయినా కానీ నువ్వు అన్నది కరెక్టే, నువ్వు వేసుకో, నువ్వు చస్తావా అని అడగలేదు ప్రశ్న. విచిత్రం ఏంటంటే సావమన్నది కదా, మరి నువ్వు చస్తావా అని అడగలేదు. ఆ ప్రశ్న అడుగుంటే ఇంకెట్లుండని నాకు తెలియదు. కానీ కొన్నిసార్లు అట్లుంటారు అనమాట. అంటే మనం చచ్చేలాంటి పరిస్థితుల మధ్యలో కూడా కొందరు ఎట్లుంటారంటే, చచ్చిపోతావా ఇప్పుడా రేపా, ఆడు ముందే చచ్చేంత పరిస్థితులు ఉన్నాడంటే ఆయనకి మళ్ళీ ఆడు ఇంటర్వ్యూ ఒకటి, గంటకు చచ్చిపోతావా, ఇప్పుడు చచ్చిపోతావా, అసలు నువ్వు తట్టుకుంటున్నావు, ఈ మధ్యలో అవసరమా. అంటే కొన్నిసార్లు శోధింపబడుతున్నప్పుడు, పరీక్షింపబడుతున్నప్పుడు ఈ హ్యూమన్ నాలెడ్జ్తోని, హ్యూమన్ సైకాలజీతోని ప్రశ్నించేటివి వస్తాయి. కానీ దేవుని ఆత్మ నాలెడ్జ్లో చూస్తే ఇవన్నీ పక్కకు పోతాయి. ఆయన ఒక్కడే కనబడతాడు. ఆయన ఒక్క కనబడ్డప్పుడు నీకేమని తెలుసు అడుగు, పరిగెత్తుతావు ఆయన వైపు. నేను హరిహర కళాభవనం సంథింగ్, అది ఏజీ చర్చిది ఒకటి, ఆయన పాస్టర్ స్టాఫ్, ఆయన చనిపోయాడు లేడనుకుంటా. ఏజీ చర్చిలో ఒక మ్యూజిక్ వినిపించారు. అప్పుడు యూత్ మీటింగ్ అడిపోతే వినిపించారు. ఒక మ్యూజిక్ వినిపిస్తాము, మీరంతా యూత్ కదా అంటే, మేము బైబిల్ కాలేజ్ యూత్, వినండి. ఆ మ్యూజిక్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది మీరు వినండి. ఒక మంచి మ్యూజిక్ వినిపించారు సైలెంట్గా, అందరూ ఏదో ధ్యానంలో ఉన్నట్టు, డివోషన్ అన్నట్టు, ఏదో రామకృష్ణ మఠంలో కూర్చుంటారు చూడండి, అట్లా అందరూ ఎవడంతలాడు కుర్చీలో కూర్చుని. ఆ మ్యూజిక్ వినిపించిన తర్వాత అడిగారు, మీకు ఈ మ్యూజిక్ వినిపించినప్పుడు ఈ మ్యూజిక్ మీరు విన్న తర్వాత ఏమనిపించింది కానీ ఒకరిని అడిగాడు. ఒకడు ఇంకోటి చెప్పాడు, ఏవో చెప్పాడు. వాడు ఏం చెప్పాడో నాకు అని గుర్తులేవు, కానీ నాకు గుర్తుంది, మర్చిపోయినా వాళ్ళు చెప్పింది. అప్పుడు గుర్తుండి ఇప్పుడు లేదు. కానీ నాకు ఒక గుర్తు వచ్చిన మ్యూజిక్తో ఏంటంటే, నేను చాలా గాయాల పాలయ్యాను, ఆ యుద్ధంలో చాలా గాయాల పాలయ్యాను. నేను పరిగెత్తుతున్నాను, నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి నేను పరిగెత్తుతున్నాను. దేవుని పక్షంగానే యుద్ధం చేశాను, యుద్ధం చేసి నా శక్తి సరిపోక పరిగెత్తుతున్నాను. ఆ మ్యూజిక్లో నాకు విన్నప్పుడు అనిపించింది, అంటే ఆ ఇమాజినేషన్ అనుకోండి, థింకింగ్ కంటే ఇమాజినేషన్ చాలా పవర్ఫుల్ అంటాడు ఆయన, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడు. కాబట్టి పరిగెత్తున్నప్పుడు ఇక అయ్యా నాతో ఇక పరిగెత్తలేను అయ్యా, నా ప్రాణం పోయినట్టే, సత్యాన్ని అని ఇట్లా పడేసరికి నాకు ఆ ప్రభు పాదాల దగ్గర ఆయన నాకు కనబడ్డాడు. అప్పుడు ఇట్లా లేచి చూసేసరికి ఆయన ఆ మ్యూజిక్లో నాకు అది అనిపించింది. చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్పాలాడు, అప్పుడప్పుడే ఇంగ్లీష్ మెల్లిమెల్లిగా నేర్చుకోవడం. ఏడ చెప్తాం, తెలుగులో చెప్పమన్నారు కానీ భయం కొందరికి. మీలాంటి భయం నాకు కూడా చాలా ఉండే. ఈరోజు
పాస్టర్ గారు దద్దరిల్లుస్తున్నాడు కానీ నా అంత అనుకుడే. కానీ అట్లా అనిపించింది. నిజంగా మీరు ఉన్న స్థితిలో ఒక్కటి అడగండి, పరిశుద్ధాత్ముడు మీతోనే ఉన్నాడు, ఆయన మీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. మీరు ఎవ్రీ డిస్కరేజ్మెంట్ను ఎంకరేజ్మెంట్గా మార్చుకోండి. ఈ సంఘము దేవుడు మిమ్మల్ని నిలిపాడు, ఈ సంఘానికి భవిష్యత్తు మీరే. ఈ సంఘాన్ని సరైన దిశలో నడిపించాలంటే మీరు కాకపోతే ఇంకెవరు? మీకున్న తలాంతులు ప్రభు కొరకు అవకాశం ఉన్నప్పుడు వాడండి, పాడండి, వాయిద్యాలు వాయించండి, సంఘంగా రండి. నువ్వు రాకపోతే ఎవడయ్యా వచ్చేది? బయట నుండి వచ్చినోడు రాబాబు అంటే వస్తాడా? వానికి క్రీస్తు గురించే తెలియదు, తెలిసిన నీవే నిర్లక్ష్యం చేస్తే. అందుకే యూత్ మీటింగ్ ఎక్కువ పొడిగించను. ఒకటి పరిశుద్ధ, నీ ఉన్న స్థానంలో దేవుడు నేను చూస్తున్నాడు. రెండోది పరిశుద్ధాత్మ వాళ్ళు పొందలేరు. అందుకే పౌలు గారు ఎట్ట కనిపించారు, మీరు పొందారని అడిగాడు. ఎందుకంటే అది నీడెడ్ వాళ్ళకు. మేము పొందలేమయ్యా, మేము విశ్వసించాము కానీ పొందలేదు. అపోలో గారి లేఖనాలు అంటే బాగా తెలుసు మాకు. అవునా, అయితే మీరు పరిశుద్ధాత్మను పొందాలన్నాడు. చివరికి నేను ముగించాను, అంత వివరించాను. చదవండి 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకు ప్రవచించటకు మొదలు పెట్టిరి. కొన్నిసార్లు దైవజనులు, ఈ దినాల్లో కొంతమంది అంటారు భాషలు లేవు, ఏవి లేవు, అవి అయిపోయినాయి అప్పటికే, ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యం వచ్చింది కాబట్టి భాషలు లేవు, ఏవి లేవు, అవి కంపల్సరీ ఫోర్స్ చేయొద్దు. ఇప్పుడు మాట్లాడే భాషలు, కొందరు మాట్లాడే భాషలు దయ్యం భాషలు అంటాడు. వాడు అంటున్నాడు సేవకుడు, ఆయన పేరేది కానీ దయ్యం భాషలు అంట. ఆ దయ్యం భాష నేనుకెట్టు తెలుసు? దయ్యం అయితేనే తెలవాలి. నాకు ప్రశ్న వచ్చింది. అంటే అది దయ్యం భాష, ఈ ఊరి బరాబర్ అంటే ఏదో అలవాటైన భాష మాట్లాడుతుంటే వేరు, కానీ అగ్ని నీ మీద పడ్డదనుకో, నీ భాష అట్లా అలవాటైన భాషలాగా ఉండదు, అక్కమ్మలాగా కాపీ ఉండదు నీది. అగ్ని వడాల నీ మీద. నిప్పులది ఏదైనా నీ మీద ఏదైనా నెత్తి మీద వేసామనుకో, ఊరుకో బాబు అంటే ఎట్టు. మా నాన్న బాగా చెప్పాడు ఈ మాట. ఎప్పుడైనా చెప్పినో లేదో నాకు తెలియదు కానీ మాకు చెప్పాడు. అంటే ఆ నిప్పులది పైన పడ్డదప్పుడు కాలిపోతుంది తల. అలాంటి అభిషేకం ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే ఎప్పుడైనా ప్రేరేపిస్తే చెప్తాను ఏడరాక. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు అన్య భాషలు ఉన్నాయి, అంటే వేరే దేశ భాషలు మాట్లాడారు వాళ్ళు అపోస్తులు. దేవదూతల భాషలు ఉన్నాయి, మనుషుల భాషలు ఉన్నాయి, దయ్య భాషలు కూడా ఉన్నాయి. ఆయన అంటాడు డైరెక్ట్ కన్ఫామ్, ఇప్పుడు మాట్లాడి అన్నీ దయ్య భాషలు. ఈయనకెట్టు తెలుసు దయ్యం భాష? వీడు దయ్యం అయితేనే తెలవాలి. నేను అంటాను, నీకేం తెలుసురా? ఆ నీళ్ళల్లో ఒడ్డుకుండి ఇట్లీదిరా బాబు అట్లీదిరా బాబు అంటే ఆయనకి ఏం తెలుస్తుంది? అని తీసి అందులో వేస్తే తెలుస్తుంది. నీళ్ళల్లో మునుగుతున్న అనుభవం తెలిసినాడు, ఈత కొట్టాడు. వాడు కొందరు రాయి పట్టుకొని కొడతా ఉంటాడు, టప్కా టప్కా టప్కా, పెద్ద శబ్దాలు. అడు పట్టుకొని రాయిని పట్టుకొని కొడుతున్నాడు ఒడ్డుకు. మరి లోతులో ఉన్నాడు అంటే తన అనుభవం ఒక్క మెట్టు మీద ఉన్నాడు, ఆ మెట్టు మీద అనుభవమే చెప్తాడు. రెండో మెట్టు మీద ఉన్నప్పుడు రెండు మెట్టు అనుభవం. అందుకే చీలమండలము, మోకాల్లోతు, మొలలోతు ఇవన్నీ తెలుసు కదా, మన పెంతుకోసలు బాగా తెలుసు ఈ బోధలు. మునిగిపోయి ఈదలేనంత ఉన్నప్పుడు ఆ ప్రభావం వేరే ఉంటుంది. అది ఒక కాపీ భాషలాగా ఉండదు. అది అగ్ని నీ మీద పడ్డప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ తప్పిపోతావు. సౌలు కూడా పోయాడు విమర్శిస్తామని, ఏదో చూద్దామని పోయాడు కానీ క్షమించాలి, విమర్శిస్తామని కాదు, గాడిదలు తప్పిపోయాయి కదా, ఆ గాడిదల గురించి తెలుసుకుందామని సమయల్ ప్రవక్త దగ్గరకు పోతే దేవుని ఆత్మతని మీదకి దిగింది. తర్వాత అతడు దిగుతుంటే అతడు ఆ పరవశుడైపోయాడు, తను తాను మర్చిపోయాడు. అభిషేకం చాలా పవర్ఫుల్. ఒక మాటలు చెప్పాలంటే, నువ్వు సాధారణమైన వ్యక్తి ఉంటావు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వు అసాధారణమైన వ్యక్తి అవుతావు. నీ ప్రార్థన, నీ నడక, నీ ఆలోచన, నీదంతా ప్రత్యేకంగా ఉంటుంది. నేనేమడుగుతున్నా అంటే, ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పటికీ ప్రభువా మరలా మీ ఆత్మతో మమ్మలను నింపుమని చర్చికి రండి, చర్చికి నన్ను కూడా అడగండి. మా పాస్టర్ గారిని ప్రభా మీరు నింపండి, వీడికి పంపకండి అనండి. అవును అనండి. అప్పుడు నన్ను పడుకొనైనా పడుతాడు, లేకపోతే రప్పియనైనా రప్పిస్తాడు. మీరు చెయ్యాలి నా కోసం. పాస్టర్ గారిని కూడా అగ్నిలో నింపి తీసుకురండి ప్రభు, వీడికి ఉత్తగా రావద్దు, ఉత్తగా తీసుకురావద్దు అనాలి. సంఘంలో ప్రతి వ్యక్తిని కూడా నువ్వు తాకాలి, నీ సన్నిధి మేము అనుభవించాలా. ఏదో ఎమోషనల్ కాదు కానీ ఎక్స్పీరియన్స్ అనుభవించాలి. అప్పుడు అనుభవించాం, ఇప్పుడు అనుభవించాం అది కాదు, ఇప్పుడు ఏంది, రైట్ నౌ టుడే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నేను ఆ దినం కోసం చూస్తున్నాను, అది ప్రతి వారు అనుభవించాలని నా వంతు ప్రయత్నం. ఏడుస్తున్నాను దేవుని దగ్గర, మీరు ఏడవాలని కోరుతున్నాను. నేను పెద్ద ప్రసంగికుని కాదు. చివరి మాట 10వ వచనం, అక్కడ 9వ వచనం కింది భాగంలో చూస్తే ఏముంది, అక్కడ అపోజిషన్ కూడా ఉంది చూడండి.
అపోజిషన్ కూడా ఉంది. ఆయన ఎంతో వాక్యం 8వ వచనంలో ఎంతో వాక్యం ప్రసంగం చేశాడు, ఒప్పిస్తున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. 9వ వచనం, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనస్వామి ఎదుట ఈ మార్గము గురించి దూషించినప్పుడు అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తూరన్ను అను ఒక పాఠశాలలో తరికించుచూ వచ్చాను. ఒకసారి సుందరరావు గారు ఉన్నప్పుడు ఇదే స్థానంలో చెప్పిన అయ్యగారు ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆయన బలహీనం ఉండి ఆయన బట్టలు వేసుకొని వచ్చి వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చొని ఉన్నాడు. ఇదే వాక్యం అనుకుంటా, నాకు గుర్తొస్తుంది. బైబిల్ స్టడీలో ఒక్కరోజు, బాబు నువ్వు చెప్పాలా, ఆపొద్దు, నువ్వు చెప్పని పాపం అయ్యగారు ఇప్పుడు లేడు, కానీ ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఈ వేద పాఠశాల ఒకసారి మనం జనరల్గా గమనిస్తే దేవుని వాక్యం గురించి బోధించాడు. కొందరేమో పోగొట్టుకున్నారు, ఉదయం కఠినపరుచుకున్నందుకు వారు పోగొట్టుకున్నారు. కొందరికి అవకాశం దొరికింది. అది పాఠశాల. ఇది దేవుని మందిరం కూడా ఒక బడి. అందరు కళ్ళు మూసుకుందాం. దేవుని మందిరం కూడా ఒక బడి. అన్న ఒక బ్రదర్ ఒక పాట పాడితే అందులో దేవుని స్తోత్రం, ఆయనకు ప్రేరేపణ పాట ఏదైనా పాడితే రండి, దేవుని స్తోత్రం. అటు దేవుని యొక్క సన్నిధి, గుడి మనకు ఒక ఆత్మీయ బడి. అందులో ఏం నేర్చుకుంటాం? ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ కాదు, స్పిరిచువాలిటీ, నోయింగ్ అవర్ గాడ్, హూ హీ ఈజ్, హూ వాస్, హూ ఈజ్, హూ విల్ బి. ఆయన ఎవరు, ఏమై ఉన్నాడో మనం రుచి చూసే అనుభవంలో ఉండాలా. మనం అందరం అడగాల, పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నా జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలా, నేను ఒక బ్లెస్సింగ్ ఛానల్గా ఉండాలా. ఎవరి గురించో కాదు, నేను నాకు ఇచ్చింది నీ కొరకు వాడుతాను ఉన్నంత మట్టుకు. ఆగిపోయేది లేదు ప్రభు.